మనం చెప్పలేం, ఎందుకంటే అంత పవర్ఫుల్. ఇన్స్పైర్ చేసిన ప్రవీణ్ పరిచయం. సో మనిషి యొక్క మానవత్వం, మనిషిని మనిషిగా మీరు ప్రేమించండి. సో అది ఏ మతమైనా సరే మనిషిని ప్రేమించండి అనే దాన్ని ప్రేమించి చూపించిన వ్యక్తి ఆయన. సో అటువంటి వ్యక్తిని ఈ మతోన్మాదులు సో ఆయన పొట్టను పెట్టుకున్నారు. మీ యాక్సిడెంట్ అని చెప్పినా కూడా మేము నమ్మం, ఎందుకంటే యాక్సిడెంట్ ఆయన ఖచ్చితంగా చంపారని మాకు తెలుసు. నిజంగా అది ప్రూవ్ అయితే మాత్రము భారతదేశంలో చూడండి, ఆంధ్ర తెలంగాణలో మొత్తం ఖచ్చితంగా బంద్కు పిలుపునిస్తాం, రోడ్లు నిర్బంధిస్తాం, మొత్తం వాళ్ళు ఎవరో కానీ వాళ్ళని బయటకు ఈడ్చిందాక మాత్రం ఒప్పుకోం. సో మాకు కూడా కోపాలు ఆవేశాలు ఉన్నాయి. మేము యేసు ప్రభు మాకు చేర్పించింది ద్వేషాలు కోపాలు కాదు, ప్రేమను సహనం ప్రేమ. సో అది సాటి వ్యక్తికి చూపించమన్నాడు. సో అందుకని మేము ఇప్పటి వరకు మమ్మల్ని టీవీలో యూట్యూబ్ ఛానల్లో కొంతమంది మతోన్మాది కుక్కలు పిచ్చి పిచ్చిగా బైబిల్ మీద పాస్టర్ల మీద కామెంట్లు చేస్తున్నా కూడా మేము తెలిసి కూడా యేసు ప్రభు ప్రేమను బట్టి మేము వాళ్ళని సహించాం ఇప్పటి వరకు భరించాం. సో మేము ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయాం. సో కానీ క్రైస్తవులు తిరగబడితే ఎట్లా ఉంటుందో మాత్రం ఈ మతోన్మాదులకు చూపిస్తాం మేము. సో ఒకవేళ ఆయన నిజంగా యాక్సిడెంట్ అయి చనిపోయాడు, చంపేశారని కానీ తెలిస్తే ఆంధ్రప్రదేశ్ని తెలంగాణని బంద్కు పిలుపునిస్తాం, రోడ్లు నిర్బంధిస్తాం, ఆ మతోన్మాదులను ఈడ్చి ఎట్లా కొడతామో చూడండి. సో మనం చూస్తున్నాం ప్రవీణ్ పగడాల మృతికి తమ ప్రగాఢ సానుభూతి చెప్తూ 2 తెలుగు రాష్ట్రాల నుంచి క్రైస్తవ సోదరులు వచ్చి ఇక్కడ నివాళులర్పిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ ఘటన పైన సమగ్ర దర్యాప్తు జరిపి ఒకవేళ రోడ్ యాక్సిడెంట్ అయితే పర్వాలేదు, కానీ ఒకవేళ ఎవరైనా ఉద్దేశపూర్వకంగా హత్య చేస్తే మాత్రం మేము ఊరుకోం, 2 తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు ఆందోళన చేపడతామని చెప్పి క్రైస్తవ సోదరులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీనితో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.